So good morning viewers. Today's class is the trigonometry. ఈ trigonometry క్లాస్లో ప్రీవియస్ క్లాస్లో మనం ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ గురించి నేర్చుకున్నాం. వాటి మీద ఉన్న ఫండమెంటల్స్ గురించి నేర్చుకున్నాం. ఈరోజు షో దట్ అని చెప్పి ఒక 4 ప్రాబ్లమ్స్ అండి. షో దట్ అంటే నిరూపించటం, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ తీసుకొని రైట్ హ్యాండ్ సైడ్ అని చెప్పేసి మనం నిరూపించే ప్రాబ్లమ్స్ అండి. అన్ని ప్రాబ్లమ్స్ ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ ప్లస్ ఫండమెంటల్స్ను ఉపయోగించుకొని ఈ ప్రాబ్లమ్స్ చేయడం జరుగుతుంది. ఓకే రైట్. సో 1 by 1 ఒక్కొక్క ప్రాబ్లమ్ని చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, cot theta plus tan theta is equal to secant theta into cosecant theta. So LHS cot theta plus tan theta. Cot theta అంటే cos theta divided by sin theta plus tan theta అంటే sin theta divided by cos theta. సో LCM చేసుకుంటే cos square theta plus sin square theta divided by sin theta into cos theta. Sin theta into cos theta. సో ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాను cos square theta plus sin square theta లేదా sin square theta plus cos square theta is equal to 1. సో cos square theta plus sin square theta అన్న sin square theta plus cos square theta అన్న both are the same. 1 divided by sin theta into cos theta. సపరేట్ చేయండి అండి. 1 by sin theta into 1 by cos theta. 1 by sin theta means cosecant theta. 1 by cos theta means secant theta. So this is the RHS. So why? Because secant theta into cosecant theta anna, cosecant theta into secant theta anna both are the same. So therefore LHS is equal to RHS. So this is the first problem అండి. ఓకే, ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. సో నోట్స్ రాసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. Second problem, tan square theta plus tan power 4 theta is equal to secant power 4 theta minus secant square theta అని చెప్పేసి ప్రూవ్ చేయాలి. సో LHS పార్ట్, tan square theta plus tan power 4 theta. సో tan square theta ని కామన్ తీసుకుంటే 1 ప్లస్ tan పవర్ 4లో ఒక tan స్క్వేర్ బయటికి వెళ్ళిపోయిందండి, ఇంకొక tan స్క్వేర్ థీటా అనేది మిగిలిపోతుంది. రైట్. సో ఆల్రెడీ సెకండ్ ఫండమెంటల్ అండి, సీకెంట్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి నేర్చుకున్నాం. సీకెంట్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ tan స్క్వేర్ థీటా. tan స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు secant square theta minus 1. సో జాగ్రత్తగా ఇక్కడ బాక్స్ కొడుతున్నాను, అబ్జర్వ్ చేయండి. secant square theta మైనస్ tan square theta is equal to 1. ఇది ఒరిజినల్ అండి. దీని నుంచి మనం నేర్చుకునేది ఏంటి? secant square theta అంటే ఏం నేర్చుకుంటాం అంటే 1 ప్లస్ tan square theta, లేదా 1 ప్లస్ tan square theta ఉన్న ప్లేస్లో ఏం రాసుకోవచ్చు అంటే secant square theta. tan square theta is equal to secant square theta minus 1. ఎందుకంటే ఈ రెండు వాల్యూస్ మనకి ఇక్కడ ఉన్నాయి చూసుకోండి. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే రాస్తానంటే secant స్క్వేర్ థీటా, tan స్క్వేర్ థీటా అంటే secant స్క్వేర్ థీటా మైనస్ 1 అని చెప్పి రాస్తాను. సో దిస్ ఇంప్లైస్ tan స్క్వేర్ థీటా అంటే రాసుకోవచ్చు secant స్క్వేర్ థీటా మైనస్ 1. 1 ప్లస్ tan స్క్వేర్ థీటా అంటే రాసుకోవచ్చు
సీకెన్ స్క్వేర్ టీటా. సో రెండింటిని మల్టిప్లికేషన్ చేసుకుంటే సీకెన్ పవర్ 4 టీటా మైనస్ సీకెన్ స్క్వేర్ టీటా. Secant square theta. So this is the RHS. So LHS is equal to RHS. Small problem ఏనండి, బట్ ఖచ్చితంగా మనకి ఫండమెంటల్స్ తెలిస్తేనే లేకపోతే ఈ ఐడెంటిటీ తెలిస్తేనే మనం చేయగలుగుతాము. ఓకే, సో ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ సమ్ చేద్దాం. థర్డ్ సమ్ cosecant theta minus cot theta whole square is equal to 1 minus cos theta by 1 plus cos theta అని ప్రూవ్ చేయాలండి. సో LHS cosecant theta minus cot theta whole square. cosecant theta అంటే 1 by sin theta మైనస్ cot theta అంటే cos theta divided by sin theta whole square. సో డినామినేటర్ సేమ్ గా ఉంది కాబట్టి న్యూమరేటర్ మనం ఎల్సిఎం చేసుకోవచ్చు. డినామినేటర్స్ సేమ్ గా ఉన్నాయి కాబట్టి. సో 1 మైనస్ cos theta హోల్ స్క్వేర్ డివైడెడ్ బై sin స్క్వేర్ theta అవుతుందండి. ఎల్సిఎం చేశాను, హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి ఒకేసారి సపరేట్ చేశాను. సో 1 minus cos theta whole square divided by sin square theta. ఒకసారి ఇక్కడ ఫస్ట్ దాన్ని అబ్జర్వ్ చేయండి. sin square theta plus cos square theta అంటే 1 అన్నా. సో sin square theta అంటే 1 minus cos square theta. దీన్ని రైట్ సైడ్ పంపించండి. సో 1 minus cos square theta స్ప్లిట్ చేయండి. దీన్ని 1 minus cos theta ఇంటూ 1 మైనస్ కాస్ థీటాగా రాసుకోవచ్చు. స్ప్లిట్ చేస్తే డివైడెడ్ బై డినామినేటర్ కూడా స్ప్లిట్ చేయొచ్చండి. 1 మైనస్ కాస్ స్క్వేర్ థీటా అంటే ఇక్కడ 1ని 1 స్క్వేర్ అని చెప్పి తీసుకుంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఉంది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 మైనస్ కాస్ థీటా ఇంటూ 1 ప్లస్ కాస్ థీటా అవుతుందండి. సో ఫస్ట్ టర్మ్స్ రెండు క్యాన్సిల్ అయితే 1 minus cos theta divided by 1 plus cos theta. So this is RHS. So LHS is equal to RHS. సో మళ్ళా దీన్ని కూడా ఒక చిన్న స్క్రీన్ షాట్ తీసుకోండి. సో స్క్రీన్ షాట్ ఎందుకు తీసుకోమంటున్నానంటే మీరు నోట్స్ రాసుకొని ప్రాక్టీస్ చేసుకోవడానికి మీకు ఈజీగా ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ fourth sum. Fourth sum ఏముందండి, 1 by cos theta minus cos theta is equal to tan theta into sin theta అని చెప్పేసి ప్రూవ్ చేయాలండి. LHS 1 by cos theta minus cos theta 1 by cos theta minus cos theta LCM చేసుకుంటే 1 minus cos square theta divided by cos theta. ఆల్రెడీ ఫస్ట్ ఫండమెంటల్ అండి. sin square theta plus cos square theta is equal to 1. సో sin square theta అంటే 1 minus cos square theta అని చెప్పి రాసుకోవచ్చు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ రాస్తున్నాను చూడండి. sin square theta plus cos square theta is equal to 1. సో sin square theta is equal to ఏముంటుందంటే 1 minus cos square theta. సో ఈ 1 minus cos square theta అని sin square theta అని చెప్పి రాసుకోవచ్చు. సో sin square theta divided by cos theta. సో ఈ sin square theta ని స్ప్లిట్ చేయండి. ఎట్లా అంటే sin theta divided by cos theta గాను ఒక sin theta బయటకు వచ్చింది, ఇంకొక sin theta ఉంటుందండి. sin theta by 1 ఉందని చెప్పేసి అనుకోండి. సో sin theta by cos theta అంటే ఏమంటాం అంటే tan theta, sin theta by 1 అంటే sin theta నే అవుతుందండి. సో దిస్ ఈస్ ద RHS.
సో LHS ఈజ్ ఈక్వల్ టు RHS అవుతుంది. ఇట్లా ట్రిగ్నామెట్రిక్ ఐడెంటిటీస్ దాని మీద ఉన్న ఫండమెంటల్స్ను ఉపయోగించుకొని మనం ఈ ప్రాబ్లమ్స్ చేయడం జరిగిందండి. ఐ హోప్ ఈ 4 ప్రాబ్లమ్స్ అర్థమైనవి అనుకుంటున్నాను. సో ఈ 4 కదండి, ఇంకా మనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇదే విధంగా మనం చేస్తాము. జాగ్రత్తగా ఫండమెంటల్స్ సంబంధించిన ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేయడం అయింది. ఆ వీడియోని నంబర్ ఆఫ్ టైమ్స్ అనేది చూడండి. అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అనేవి మీకు ఈజీగా అర్థమవుతాయి. సో అర్థమైన వాళ్ళు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.